నెక్స్ట్ డివైన్ హెల్ప్ మనం ఇక్కడ నుంచి రావచ్చు అంటే, ఎంతమంది ప్రభుని నమ్ముతున్నారు? ఎంతమంది అపవాది నమ్ముతున్నారు? అంటే అపవాది నమ్ముతున్నారంటే ఆయన గొప్పోడని కాదు, అపవాది ఉందని నమ్ముతున్నారు. ఎస్, ప్రభు ఉంటే, అపవాది నిజంగా ఉంటే, దేవదూతలు కూడా నిజంగా వారు ఉన్నారు. ఈరోజు మనం దేని గురించి మనం తెలుసుకుంటున్నామంటే, మన బలహీనాలలో ఒక సుప్రీం బలము, అంటే మన మనిషి కన్నా బలము కలిగిన ఒక దాన్ని ఈరోజు మనం ధ్యానిస్తున్నాం. సో అది మనం అర్థం చేసుకోవాలంటే మత్తయి 4వ అధ్యాయము 11వ వచనము. అంతటా అపవాది ఆయనను విడిచిపోగా, ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి. ఇక్కడ మనం మత్తయి 4వ అధ్యాయం 11వ వచనంలో మనం ఏం చూస్తున్నామంటే, when the devil left him and angels came and attended him అని చెప్పేసి రాయబడి ఉంది. అంటే అపవాది ప్రభు అయిన యేసుక్రీస్తుని శోధించిన తర్వాత మనం ఏం చూడగలుగుతున్నామంటే, ఆ 40 దినాల తర్వాత అపవాది వచ్చి ప్రభు అయిన యేసుక్రీస్తుని శోధిస్తున్నాడు. మరి శోధించేటప్పుడు మనం ఏం చూడగలుగుతున్నామంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ కలిగి ఉన్నాడు కదా, పరిశుద్ధాత్మతోనే ఈ భూలోకానికి వచ్చాడు, పరిశుద్ధాత్మతోనే ఈ భూలోకంలో ఆయన నడిచాడు. కానీ మనం ఏం చూడగలుగుతున్నామంటే, అక్కడ దేవుని యొక్క వాక్యం ఏం తెలియజేస్తుందంటే, దేవదూతలు దిగి వచ్చి ఆయనకు బలాన్ని ఇచ్చారంట. హల్లెలూయా. అంటే మనము బలహీనంగా మనం ఉన్నప్పుడు ప్రభు ఏం చేస్తాడో తెలుసా? మనకు కావలసిన శక్తిని ప్రభు దేవదూతల ద్వారా కూడా ప్రభు మనకి ఇవ్వగలుగుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో ప్రభు ఈరోజు మన దగ్గర ఆయన తెలియజేస్తున్నాడంటే, యూ హ్యావ్ టు డిపెండ్ ఆన్ ది సూపర్ న్యాచురల్ హెల్ప్. మీరు ఏ హెల్ప్ మీద మీరు ఆధారపడి మీరు ఉండాలంటే, దేవదూతలు మీకు సహాయం చేయటానికి వారు సిద్ధంగా వారు ఉన్నారు అని చెప్పేసి మీరు తెలుసుకోవాలి. అది తెలుసుకోవటానికి హీబ్రూ 1వ అధ్యాయము 14వ వచనము. మీరందరూ రక్షణను స్వాస్థ్యం పొందబో వారికి పరిచారం చేయుటకై పంపబడిన సేవకులై ఆత్మలు కారా. ఇక్కడ ప్రభు ఏమని తెలియజేస్తున్నాడంటే, దేవదూతలు ఎవరంట? దే ఆర్ మినిస్టరింగ్ స్పిరిట్స్ అంట. తర్వాత సెంట్ టు సర్వ్ దోస్ హూ ఇన్హెరిట్ సాల్వేషన్. ఎంతమంది రక్షించబడిన వారు ఇక్కడ ఉన్నారు? ఈ దేవదూతలు ఎవరి కొరకంట తెలుసా? రక్షణ పొందుకున్న వారి కొరకంట. హల్లెలూయా. అంటే ఎవరందరూ ప్రభు అయిన యేసుక్రీస్తుని వారు నమ్ముతున్నారో వారు అందరికీ కూడా ఈ దేవదూతలు సహాయం చేయడానికి వారు సిద్ధంగా వారు ఉన్నారు. అంటే పరిశుద్ధాత్మ కలిగి ఉన్న ప్రభు అయిన యేసుక్రీస్తుని కూడా బలపరచటానికి ఎవరు వచ్చారో? దేవదూతలు వారు దిగి వచ్చారు. సో ప్రభు ఈరోజు మీ దగ్గర ఆయన మాట్లాడుతున్నాడంటే, వెన్ ఎవర్ యు ఆర్ వీక్, మీరు బలహీనంగా మీరు ఉన్నప్పుడంతా కూడా మీరు ప్రభు దగ్గర మీరు ప్రార్థించేటప్పుడు దేవదూతలు మీకు సహాయం చేయడానికి వారు వస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఎప్పుడు మీరు ప్రార్థిస్తారో, మీరు ఎప్పుడు ప్రభు యొక్క సన్నిధికి వెళ్ళి మీరు నిలబడతారో, ప్రభు ఏం చేస్తారు తెలుసా? ఆయన యొక్క దేవదూతలను మీకు సహాయం చేయటానికి వారు పంపిస్తారు. ఇజ్రాయేల్ ప్రజల్ని నడిపించేటప్పుడు కూడా ఎవరు ముందుకెళ్ళారు? దేవదూతలు వారు ముందుకు వారు వెళ్ళారు. మరి వెళ్ళటం మాత్రమే కాదు, నడిపించటం మాత్రమే కాదు, కానీ వారు ఏం చేస్తారో తెలుసా? వారిని కాపాడటానికి దేవదూతల్ని ప్రభు వాడుకున్నాడు. ఈ ప్రోగ్రాం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము నమ్ముతున్నాం. ఫస్ట్ లైక్ చేయండి, తెలిసిన వారు మీ ఫ్రెండ్స్ అందరికీ మీరు షేర్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. తప్పగా ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. ఇక రాబో వీడియోను కూడా మీరు చూడండి, దీవించబడండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.